బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు సంబంధించిన ఫ్లెక్సీలు మనందరికీ ఎరక చూసినాం. ఆ ఫ్లెక్సీలల్లా ఎవరి పేరుతోని ఎట్లా లింక్ చేసి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏందో దాని అందరం కూడా అర్థం చేసుకున్నాం, అవగతం చేసుకున్నాం. ఆ రోజు అన్నం ఇది ఎవరు పెట్టినరు, అరే ఇది ఎవరు పెట్టి ఉండొచ్చు, ఈటెల రాజేందర్ మీద గింత కక్ష ఎవరికి ఉన్నది అని చాలామంది అన్నారు. పైగా నేను కూడా మరి ఈటెల రాజేందర్ కూడా అట్టోడేం కాదు, ఆయన కూడా అసొంటోడే, ఏ పార్టీలు ఉన్నా కూడా ఆయనకు అట్లాంటి ప్రయత్నం ఉంటుంది, అట్లనే ఉంటుంది, ఆయనంతా ఏర్పడకుండా చేస్తాడు అని అంటే చాలామంది నన్ను కూడా నువ్వు ఒక్కసారి ఈటెల రాజేందర్ కలిసినవా, ఈటెల రాజేందర్ చూసినవా, ఈటెల రాజేందర్ ఎప్పుడు మాట్లాడినవా, నువ్వు ఎట్లా అంటావు అట్లా, నీకు ఏమెరక ఆయన గురించి, ద గ్రేట్ లీడర్ అయితే అయి ఉండొచ్చాయా? ఈటెల రాజేందర్ 2 సార్లు ఇంటర్వ్యూ చేసినాడు, ఒక్కసారి కాదు. సుమన్ టీవీలో ఒకసారి, ఇంకొక ఇంతకుముందు నేను పనిచేసిన వాహిని టీవీలో ఒకసారి, ధర్నాకాడ ఒకసారి, స్టూడియోలో ఒకసారి, 2 సార్లు ఇంటర్వ్యూ చేసిన ఈటెల రాజేందర్. నాకు ఆ మాత్రం తెలియదా? నేను అన్నది ఏంది, ప్రజలు అంటారు ఆయన నలికుట్లోడు అని అంటారు, ఏర్పడకుండా మంచిగానే ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడని అంటారు అని చెప్పినాక అంతే. దాంట్లో కూడా అది కూడా నా తప్ప. బయట ఏమంటారు కూడా చెప్పొద్దా? ఆ మాట కూడా చెప్పొద్దా మీకు? అయితే చెప్తే ఆయన చేసినటువంటి ఇక ఘనకార్యాల గురించే చాలామంది మాట్లాడుకోరు. ఎందుకంటే ఆయన ఎవరి మీద కంప్లైంట్లు ఇచ్చిండు, ఎందుకోసం బీజేపీ అధిష్టానం అట్లాంటి నిర్ణయం తీసుకున్నది, అవన్నీ కూడా చూసినాం. అయితే ఇక్కడ మీకు తెలవాల్సింది ఏంటంటే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అయితే వచ్చింది. ఆ బ్రేకింగ్ ఏంటిదంటే దాని వెనుక ఎవరున్నారు అనేది నేను ఓపెన్గా చెప్పిన, చాలామందికి తెలుసు, నేను కూడా ఊహించి ఆ రోజు చెప్పిన, బండి సంజయ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర నడుస్తుంది. అందులో అంటే అలా కొడుకుకు సంబంధించిన ఆ కేసు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడుకొని జనాలు చాలా బిజీ అయిపోయారు, ఒక్కసారి వాళ్ళని డైవర్ట్ చేద్దామని ఇంటర్నల్ పాలిటిక్స్ని బయటికి తీసుకొచ్చేసారు. దానివల్ల వాళ్ళ పేరు బయటికి రాదేమో అని అనుకున్నారు. తీరా చూస్తే అది ఎక్కడ జరిగిందంటే ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీలో జరిగింది. కూకట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే జరిగింది. ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఈ పోస్టర్లన్నీ కూడా వెలిసినాయి. అయితే ఈ పోస్టర్ ఎవరు వేసిరయ్యా అంటే అరవింద్ పేరుంది కాబట్టి అరవింద్ ఏమో అనుకునేలాగా అరవింద్కు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిరు. కొంచెం చిన్నపిల్లగాలమా, పాలు తాగుతున్నామా, తెలియదా మనకి ఏం జరుగుతుందని ఈజీగా గుర్తుపట్టినాం. సంజయ్ మాత్రమే ఈ పని చేయించగలుగుతాడు. గతంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇగో అది ఈ రూపకంగా వచ్చి ఉంటుందని అనుకున్నాం. కావాలంటే నా పాత వీడియోలు చెక్ చేసుకోండి, నేను మొన్న చెప్పినా లేదా తెలుస్తుంది మీకు. అందులో పక్కా సమాచారం దొరికింది పోలీసులకి. జె రామకృష్ణ. ఎవరా ఈ రామకృష్ణ అంటే కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్గా సీఈఓగా ప్రెసిడెంట్గా సీఈఓని పెడతారు. ఆర్మీకి సంబంధించి ఆ డిఫెన్స్కి సంబంధించిన సీఈఓ ప్రెసిడెంట్గా ఉంటే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే వార్డులు ఉంటాయో ఆ వార్డులల్లా వార్డు సభ్యులుగా ఎన్నుకుంటారు, అందరు కలిసి ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. సో కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ జె రామకృష్ణ మాజీ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్లెక్సీలు మీరు తాడ్బంద్ చౌరస్తా నుంచి మొదలు పెడితే మన ఎంఎంఆర్ గార్డెన్ దాకా అక్కడక్కడ కనిపిస్తాయి. ఆయన ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి, మెంబర్గా గెలిచి ఆ తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. సో తర్వాత బీజేపీలోకి వచ్చిండు. ఆయన అంతకుముందు వేరే పార్టీలు ఉండే. అక్కడ కూడా బండి సంజయ్ వర్గమే ఆ రామకృష్ణ కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ వర్గంలో ఉంటూ ఆయన చేసినటువంటి పనులు ఏంటి అంటే ఇవి ఎవరంటే ఈయన చూడండి, ఒకసారి చూపిస్తానండి మీకు. ఈయన రామకృష్ణ, అదేం సినిమాలా గని రవితేజ, రామకృష్ణ గారు అనుకుంటా బ్రహ్మానందం ఉంటాడు. పోయి ఆ రామకృష్ణ గారితో జాబ్ ఇప్పిస్తామంటే పోయి వడాపావ్ అది వేసుకోవాల్సి వస్తుంది చూడు, ముంబైలో పోయి. రామకృష్ణ నమ్ముకుంటే ఏమైంది అంటే ఇది అయిపోయింది. అందులో వేణుమాధవ్ ఉంటాడు ఆ సినిమాలో, మీ అందరికీ యాదికి వస్తుంది. వేణుమాధవ్ ఉండి అన్ని పైసలన్నీ కూడా తీసుకొచ్చిర్రా బరాబరా అని చెప్పి అన్ని ప్యాక్ చేసుకొని హోటల్కి మీరు అటు నుంచి అటు డైరెక్ట్గా ముంబై ఆడికి వచ్చేయమంటాడు, రాజ్ ట్రావెల్స్కి వచ్చేయమంటాడు. యాదికి వచ్చిందా ఇప్పుడన్నా? దుబాయ్ సీను సినిమాలో ఈ కామెడీ సీన్ ఉంటుంది. ఆ రామకృష్ణ నమ్ముకుంటే అక్కడ ఎట్లా మునుగుతారో ఆ సినిమాలో ఆ రామకృష్ణ ఏం చేస్తారంటే, నాకు తెలుసు మై బెస్ట్ ఫ్రెండ్ నాగలింగం అని పేరు. ఒక్కొక్క డైలాగ్ యాదకొస్తుంది నాకు. ఆ నాగలింగం నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు అని చెప్పి తీసుకుపోయి ఆయనతో పైసలను అప్ప చెప్తే ఆ పైసలు అటే వీక్తాయి. తర్వాత వీళ్ళు పోయిగా ముంబైలో ఏం చేస్తారో మనందరం చూస్తాం. బండి సంజయ్ కూడా ఈ రామకృష్ణ నమ్ముకొని గానే పోయిండని కింద సెటైర్లు కామెంట్లు. అందుకే నేను చెప్తున్నా, ఆ రామకృష్ణ లెక్కనే ఈ రామకృష్ణ కూడా బండి సంజయ్ నిట్టనిలోనే ముంచాడు. ఈయన ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు కానీ ఈయన కొంపలు అయితే ముంచాడా. ఉన్నకాడు ఉండడు, ఏం అవసరమా, ఏమక్కర ఫ్లెక్సీలు వేస్తే దొరకరావా? పైగా అరవింద్ పేరు పెట్టి గాడ ఏమక్కరనే. నీ బాధ ఏమైనా ఉంటే చెప్పుకోవాలి, నీ లొల్లేమని ఉంటే చెప్పుకోవాలి, ఓ ఇంటర్వ్యూ ఇయ్యని ఉంటే నాసంటోనికి. కానీ ఫ్లెక్సీలు వేసి
ఎవరికి ఎరకలేదు అనుకున్నారు. నేను కూడా అన్నా పోలీసు వాళ్ళు తెలియదా, గుర్తుపట్టరా, గా మాత్రం ఒకడన్నా దొంగ చీకట్ల వచ్చి సీసీ కెమెరాని వలగొడితేనే వాడిని ఏడన్నా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అనామతం నడి రోడ్లకు వచ్చి ఫ్లెక్సీలు కట్టి వాడు ఫ్రేములు కట్టి అతుకు పెట్టేదాకా ఆడ సీసీ ఫుటేజ్ లేదు, ఏం దొరకలేదు, ఏం లేదా, ఆ రోజే చెప్పాలి. కానీ మేము ముందే చెప్పినాం ఇగో గీన పనే ఉంటుందని. నేను ఇప్పటికి కూడా బండి సంజయ్ మంచోడు కాదు అంటలే నేను. ఆయన చేసేటువంటి పనులు ఎట్లుంటాయంటే ఇట్లా కూడా ఉంటాయి, ఇగో ఇట్లా కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఈయన చెప్తే చేసిండు అనుకుందామా, లేకపోతే ఈయనంతలోనే చేసిండు అనుకుందామా? అన్న బండి సంజయ్తో ఫోటో ఉన్నంత మాత్రాన రామకృష్ణ బండి సంజయ్ మనిషేనా అంటే పోయి ఎవరన్నా అడుగు, కంటోన్మెంట్ బోర్డు కాడికి పోయి ఈయన ఈటల రాజేందర్తో ఉంటాడా లేకపోతే బండి సంజయ్తో ఉంటాడా, ఈయన ఏ వర్గమో అడుగుపోరు అంతే. ఎందుకంటే నేను కూడా కంటోన్మెంట్ ప్రాంతం దాటే నా ఇంటికాడికి పోతా, నాకు అంతే ఎరక అక్కడ రాజకీయం అంతా. అయితే ఈయన ఎవరెవరు, జన్యావుల రామకృష్ణ ఒకటి, ఏటుగా గాజుల రాకేష్ అట, ఈయన పిఏ, ఈ పెద్ద మనిషికి పిఏ ఉంటాడు, ఆ పిఏ రామకృష్ణ. మూడవడు సయ్యద్ కుద్రుత్ అహ్మద్, నాలుగవడు సయ్యద్ మహారాజ్, ఐదవడు షేక్ కలీం, A6 నజీరుద్దీన్ అని. ఇగో వీళ్ళందరూ కూడా ఇదంతా ఏం ప్రయత్నం, ఎందుకోసం జరిగింది, ఈ పేర్లు ఏంటిది, కథ ఏంటిదని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక అయితే ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఇగో ఆయనను సస్పెండ్ కూడా చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇగో ఇదే ఆ ఫ్లెక్సీ మనకందరికి ఎరక కదా. అసలు ఈటల ఏడుపై బీజేపీకి శాపం అని చెప్పి అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఇక దానికి సంబంధించినటువంటిదే ఈ వార్త. సో మొత్తానికి ఎఫ్ఐఆర్ అయింది, ఇలా పేర్లు వచ్చినాయి. ఇగో వీళ్ళు ఇట్లా చేసిర్రు. చివరికి వాళ్ళకి తాకులాటలు పెట్టి వీళ్ళు ఏదో బయటపడదామని చూసిర్రు. ఏమనంటే వాళ్ళిద్దరే, అరవింద్ అండ్ ఈటల రాజేందర్ ఇద్దరు తనక సస్తారని కుర్రీలు. గమత్రం తెలియదా, ఎవడేసిండో తెలిస్తే ఆయన దొరకబట్టుక సాడే చెప్తాడు కదా, అరే బాబు నిన్ను ఎవడేమన్నారు అంటే ఫలానోడు, అరే నిన్ను ఎవడేమన్నారు అంటే వాడిని ఈప్ సాఫ్ చేస్తే వాడు కూడా చెప్తాడు కదా, పోలీసు వాళ్ళ స్టైల్లో అడుగుతారు. అట్లనే ఇలా రామకృష్ణన్ గట్టి కడితే చెప్పడా నీకు అసలు అంటే ఇంకో స్టైల్లో కూడా చెప్తాడు, లే నాకు నా మనస్ఫూర్తిగా వేసిన, నా ఇష్టం, నాకు వేయాలనిపించింది, బండి సంజయ్ గారు చెప్తే వేయలేదని చెప్పడానికి వీళ్ళు రెడీగానే ఉంటారు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇగో కావాలంటే ఒక్క 2-3 కామెంట్లు కూడా చదువుదాం. వాళ్ళు ఏం తాకలాటలు పెట్టుకున్నారు, ఎందుకోసానికి ఈడదాకా జరిగింది అనేదాన్ని జస్ట్ ఇక్కడ కామెంట్స్ చేస్తారు. కావాలంటే మీరు చూడండి. దెబ్బ మీద దెబ్బ చూసిరా, బండి సంజయ్కి దెబ్బ మీద దెబ్బ, గోక్కుంటుడు బుర్ర. అబ్బా నాకైతే అర్థమవుతలేదు. ఆల్రెడీ మొన్న నా కొడుకు చేసింది దానికే ఆగమైపోతే ఎవడరా నా పేరు చెట్టి నాశనం చేస్తున్నాడని మళ్ళీ ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అని ఈయన భయపడుతుండు, బాధపడుతుండు. ఇగో ఎల్లిగాడు చెప్పింది ఇదే విషయం కదా, గాలు ఏదో ఇక చెవులో పువ్వులు సన్నాసులు అంటూ ఇంకా ఇగో ఇక్కడ చూడండి. ఎవరు ఏంటిదని తెలుసుకోకముందు తెలుసుక్రైబ్ ఇలాంటి వార్తలు రాయడం, దీని వెనుక ఎవరున్నారు, ఇతర రాజకీయ నాయకులతో ఫోటో దిగిండు, మరి దీనికి సమాధానం చెప్పంటూ ఇదే రామకృష్ణ ఇగో ఈటల రాజేందర్తో ఉన్నట్టు, కిషన్ రెడ్డితో ఉన్నట్టు, అట్లే ఇగో ఇక్కడ మరి అదే ఈటల రాజేందర్తో ఉన్నట్టు ఉన్నది కదా. ఇందాక నేను అన్నట్టే, ఇక నన్ను కూడా అడుగుతారు కదా, నీకు ఎట్లా తెలుసు రామకృష్ణ ఆయన వర్గమే అని. నువ్వు ఆడపోయి అడగరాదు. ఫోటోలు అందరితో దిగుతారు. ఒక నాయకుడు అంటాడు ఫోటోలు అందరితో దిగుతాడు. ఒక జర్నలిస్ట్, నేను ఒక 100 మందికి పైగా ఇంటర్వ్యూలు చేసిన, అందులో ఏ ఫోటో చూసినా అరే ఈయన మనిషి ఏమో అని అనిపిస్తుంది. కానీ నేను నా వృత్తిలో భాగంగా కలిసిన ఆయన కూడా ఆ పరిపాలనలో భాగంగా వైస్ ప్రెసిడెంట్గా ఎంతమంది కన్నా ఫ్లెక్స్ వేయచ్చు, ఎంతమంది నేను కలవచ్చు. కానీ ఎవరి వర్గం అనేది అయితే ఒకటి బయటపడుతుంది కదా, ఇలా తెలుస్తుంది కదా. చూడండి కావాలంటే ఆయన ఈటల రాజేందర్ మనిషి చెప్పురు మరి, అన్ననే చెప్పురు మరి. ఇప్పుడు మీరు అన్నారు కదా కిషన్ రెడ్డి మనిషా మరి, కానీ ఎక్కడికి వెళ్ళి బీజేపీలో మనిషి అని చెప్తున్నారు కదా, అదని అర్థం చేసుకోరు. చిన్న లాజిక్ ఇక్కడ. ఒకవేళ ఈయన బండి సంజయ్ వర్గం కాదు అని చెప్పడానికి మీరు ఈటలది అట్లే కిషన్ రెడ్డిది ఇంకోటి వేసారు కదా, మరి వీళ్ళ వర్గం అయితే అదనే చెప్పురు. మరి మీరు మా వర్గం కాదు అని బండి సంజయ్ వర్గం బయట పెట్టింది అనుకుందాం ఈ ఫోటోలని, మరి వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారా, ఆయన వేయించుకున్నాడా, అది కూడా అర్థం చేసుకోవాలి. ఇగో ఇంకా నయం దీని, లేకపోతే ఎవరెవరి మీద పోతుండే పుకార్లు. ఇగో నయమైందిరా నాయన, నాకు తెలిసి PM సాయి ప్రసాద్ కూడా చాలా సన్నిహిత సహచరుడు వ్యక్తి రామకృష్ణ వ్యక్తి కంటూ బీఆర్ఎస్ పార్టీ కుట్రాన్ని ఏడిచిన సన్నాసులు ఎక్కడరా అంటూ ఇగో ఇది అసలు ముచ్చట. ఇప్పుడు అర్థం కావాలి, బీఆర్ఎస్ఏ ఇట్లాంటి పనులని చేపించిందని చెప్పి ఇక పుంకాలుగా పుట్టించిరా. మా ఎదుగుదల చూసి ఓర్వలేక, ఈవెన్ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా గట్టే మాట్లాడాడు, మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్ర చేస్తున్నారు అని చెప్పాడు. ఎవడా కుట్ర చేసింది, ఎవరికేం అక్కరనే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే తీర్చుకోలేకపోతారు, ఆర్చుకోలేకపోతా ఉన్నారు. పొద్దుగా లేస్తే వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ కవిత టెన్షన్ వాళ్ళకు ఉన్నది, ఇటు రేవంత్ రెడ్డి టెన్షన్ కాంగ్రెస్కు ఉన్నది. వాళ్ళకి ఏమక్కరా? ఇప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువ ఉండగా పార్టీలు వాళ్ళ బయట ఎందుకు పెట్టుకుంటాయి? దొరకరా?
అందుకే నేను ఆ రోజు చెప్పిన బీజేపీ కార్యకర్తలు అందరికీ తెలుసు అది బీజేపీ వాళ్ళు చేసిర్రు, బీజేపీ నాయకులే, అందులో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది అని చెప్పి అన్నది అన్నట్టుగా ఇక బయటపడ్డది. చూసిరు కదా, ఇదే ప్రూఫ్. ఇక ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. చలో ఆ కామెంట్స్ అన్ని పక్కకు పెడితే మొత్తానికి ఆయన పైన అయితే ఎఫ్ఐఆర్ అయింది. మరి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిర్రు. మరి ఆయన ఎట్టి పరిస్థితులలో నిజం చెప్పాలి. ఎవరు ఏపిస్తే వేసిండ్రో, ఎవరు ఏమంటే వేసిండ్రో కూడా చెప్పాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది.